చెత్త మీద కూడా పన్నేసే చెత్త ముఖ్యమంత్రి మన గుడివాడలో ఎలా మెయింటైన్ చేస్తున్నాడో ఒకసారి చూస్తే ఏంటంటే మన చెత్తకే కడుతున్నాం ట్యాక్స్ నెలకి ఎంత 60 రూపాయల పైన పడతా ఉంది. ఓకే, ఇంటికే ట్యాక్స్ కడుతున్నాం. ఆ ట్యాక్స్ కట్టేటప్పుడు సరిగ్గా మెయింటైన్ చేయాలి, కనీసం అది కూడా లేదు. 10 రోజుల నుంచి ఈ చెత్త పేరుకుపోయి ఉంది. ఒకసారి చూస్తే మొత్తం అంతా కింద అంతా కూడా ట్యాక్స్ ఇదంతా అలా బయట ఉంటుంది. చూడండి, ముక్కు మూసుకుని ఇక్కడి నుంచి కదలాల్సి వస్తుంది. ఇది మల్లాయపాలెం శ్రీకాళహస్తి కాలనీ, దానిలో ఉన్న పరిస్థితి ఇది. అది అలాగే మీరు కొంచెం పక్కకి తిరిగితే ఇలా చూస్తే చక్కగా నీళ్ళు వచ్చి ట్యాంకర్లు పెడతా ఉంటాయంట. వారానికి ఒకసారి నీళ్ళు వస్తాయంట. వచ్చిన ట్యాంకర్ ఫ్రీగా బయటలా 50-100 ఛార్జ్ చేస్తున్నారు ప్రతి చోట. ఈ రకంగా చూసుకొస్తే ఈ సందు మొదట్లో వాళ్ళకేమో ఈజీగా పట్టుకుని పక్కకి వెళ్తారు. సందు చివరాలకైతే ఎక్సర్సైజే. ఇక్కడి నుంచి అక్కడ దాకా రోజు ట్యాంకర్లు తీసుకెళ్తాం. వాళ్ళందరూ చివరి దాకా మోసుకెళ్ళలేక రోడ్డు మీద తిన్నులు కొనుక్కుని దీంట్లో పడేసుకుని దుప్పట్లు వేసి కూర్చున్నారు. ఈ నీళ్ళే వాడాలి, ఈ నీళ్ళే తాగాలి అంటే పరిస్థితి ఏంటి? జనాలు అంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నారు. చూడండి, ఈ మొత్తం ఎంత మంది ఉన్నారో చూడండి. ఇక్కడ ఈ శ్రీకాళహస్తి కాలనీ మొత్తం కలిపి ఎంతండి? 1200 గడపలు ఉన్నాయి. 3000 పైగా జనాభా ఉన్నారు. పోనీ చాలా కష్టం అనుకుంటున్నారా? ట్యాంక్ ఎక్కడో కట్టేసి ఉంది. పక్కకి వెళ్తే పక్కనే, అక్కడి నుంచి కనెక్షన్ ఇవ్వటమే కావాల్సింది. అది ఒక్కటే ఇవ్వటం చేతకాక ఇలా జనాలందరినీ హింస పెడతా ఉన్నాడు. వికృతమైన క్రీడ ఇది. ఏంటంటే ట్యాంకులు వాటర్ కనెక్షన్ ఇవ్వకుండా ట్యాంకుల మీద బొమ్మలేసి వీళ్ళు వాటర్ ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తా దేవుళ్ళలాగా వస్తాడనమాట. ఇప్పుడు ట్యాంక్ మీద గడ్డ వేసుకుని ఫోటో వేసుకుని ఓకే వచ్చాడు దేవుడు వచ్చాడని చెప్పి నీళ్ళు పట్టుకోవాలి. అరాచకమా ఇది? ఏ రోజుల్లో ఉన్నాం మనం? శుభ్రమైన మంచినీరు అందించాల్సిన అవసరం ప్రతి ప్రభుత్వానికి ఉంది. అట్లాంటిది ఇంత దుర్మార్గం చేసే వాళ్ళకి జనాలు ఏ రకంగా చీ కొడతారో త్వరలో మీరు చూడబోతున్నారు. ఈ 5 ఏళ్ళ పాటు నరకం అనిపించారు. అంతకు ముందు ఉన్నా కానీ అట్లీస్ట్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న రోజుల్లో 14 నుంచి 19 దాకా బోళ్ళని రోడ్లు వేశారు, బోళ్ళని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. శ్రీకాళహస్తి కాలనీ చక్కగా ఉంది. పెద్ద పెద్ద రోడ్లు, వెడల్పైన రోడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీళ్ళకి మురికి కాలం లేవు, తాగునీరు లేదు. ఇంత దరిద్రమైన పరిస్థితి ఇంకెవరికి రాకూడదని చెప్పి ఇదేమి ఎక్కడో కాదు, గుడివాడకి ఆనుకునే ఉంది. అవడానికి మల్లాయపాలెం పంచాయతీ అయినా కానీ ఇది మొత్తం గుడివాడలో కింద లెక్క. అంతా రెడీగా ఉన్న వాళ్ళని దుస్థితికి తీసుకొచ్చి ట్యాంకులు ఇచ్చామంటాడు, ఏదో ఓపెన్ చేసామంటాడు. ఇట్లాంటి పిచ్చ మాటలన్నీ సొల్లు కబుర్లని చెప్పడం అనేసి నిజంగా జనాల పాపం. ఎందుకంటే మీ పబ్లిసిటీ పిచ్చి పీక్స్లో ఉంది. ఎవడు నమ్ముతాడు? ఎందుకంటే అనుభవించేది వీళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళే అనుభవిస్తున్నారు. ఒకసారి ఆ రోడ్డు కూడా చూడండి, దొండపాడు రోడ్డు, నరక ప్రాయం, గుంట లేని ప్లేస్ లేదు. ఇలాంటి దుర్మార్గాన్ని మేము ఎదుర్కొంటాం. తప్పకుండా కొత్త ప్రభుత్వం రాగానే మంచినీళ్ళు, స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇవ్వటం కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ వెంటనే చేసి తీరుతాం. అలాగే ప్రతి ఒక్కరికి చేయటానికి పని, ఉద్యోగం అన్నీ కల్పిస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ.